హైదరాబాద్ లోని ప్యాలెస్ హైట్ హోటల్స్ లో రాజశేఖర రెడ్డిని ఒక వ్యక్తి కొట్టి పిస్టల్ పెట్టి బెదిరించాడు. ఇది కూడా ఆన్ రికార్డ్ అనమాట. రాజశేఖర రెడ్డి పోలీస్ స్టేషన్ కి స్వయాన ఆయనే వెళ్ళేసి రిటర్న్ గా కంప్లైంట్ రాసిచ్చాడు. మీకు అప్పటికే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ఎన్ని అయ్యారు. అయినా కానీ ఆయన్ని ఒక సామాన్య వ్యక్తి హోటల్లో కొట్టి పిస్టల్ పెట్టి బెదిరించాడు అంట. నాకు ఇక్కడ దెబ్బలు కూడా తగిలినాయి అనేసి చూపించాడు. అలాగే ఆపోజిట్ పర్సన్ కూడా వచ్చి కాదు ఫస్ట్ రాజశేఖర రెడ్డి నన్ను కొట్టబోయాడు, అందుకని నేను తిరిగి కొట్టాను, పిస్టల్ పెట్టాను అనేసి వాళ్ళు చెప్పారనమాట. అతను ఎవరు, ఎందుకు కొట్టాడు రాజశేఖర రెడ్డిని, ఇది చెప్పాలి కదా. హైదరాబాద్ లో ప్యాలెస్ హైట్స్ హోటల్లో మీరు ఆర్మీ ఆఫీసర్లు ఇద్దరు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నట్టు వార్తలు వచ్చినాయి. అరెస్టుకు సంబంధించినటువంటి వార్తలు కూడా వచ్చినాయి. మీ ప్రత్యర్థి హత్య గావింపబడడంతో ఆ కేసుకు సంబంధించి మీరు తప్పించుకోవడానికి ఇలా జరిగింది అనేటువంటి ఆరోపణ. ఆ సమయంలో అక్కడెక్కడో కడప జిల్లాలో జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఏలుగు కోసం అని చెప్పేదో ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేది కదా మీరు అడిగింది. ఆ ఆర్మీ ఆఫీసర్ ఎవరో నాకు తెలియదండి. అతను నన్ను ఎవరనుకొని నేను అటాక్ చేశాడో కూడా నాకు తెలియదు.